వాలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో పెన్షన్ లబ్ధిదారులు సచివాలయాల బాట పడుతున్నారు. విశాఖలోని ఎంవీపీ కాలనీ సచివాలయానికి లబ్ధిదారులు తమ పెన్షన్ తీసుకునేందుకు ఒక్కొక్కరుగా వస్తున్నారు. పెన్షన్ అందుకున్న వారు తమ ఇబ్బందిని చెప్పి బాధపడ్డారు. ప్రతి నెల వాలంటీర్ ఉదయాన్నే ఇంటికొచ్చి పెన్షన్ ఇచ్చేవారని, ఇలా సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని వాపోయారు. చంద్రబాబు కుట్రల వలనే ఇబ్బందులు వచ్చాయంటున్నారు లబ్ధిదారులు. పెన్షన్దారుల ఇబ్బందులపై మరింత వివరాలు మా ప్రతినిధి విశాఖ నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, గడిచిన 5 ఏళ్లుగా 1వ తారీఖు వచ్చిందంటే నేరుగా వాలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాడు. అవ్వాతాతలు కూడా వాలంటీర్ ఇచ్చినటువంటి పెన్షన్ను అందుకునేవారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు వేసినటువంటి పిటిషన్ ఆధారంగా ఇప్పటికే వాలంటీర్ల సేవలను నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవ్వాతాతలు అత్యంత భారంతో సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. పెన్షన్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఇప్పటికే సచివాలయాల్లో ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఒక్కొక్కరిగా అవ్వాతాతలంతా కూడా సచివాలయాలకు చేరుకుని వాళ్ళు తమ ఆధార్ కార్డుని చూపించి పెన్షన్ పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆయా సచివాలయాలకు నగదు కూడా చేరుకుంది. సెక్రటరీలంతా కూడా వారి వివరాలను పరిశీలించి వారికి పెన్షన్ అందిస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ, ప్రతి నెల కూడా మీకు 1వ తారీఖు వాలంటీర్ ప్రతి నెల ఇస్తున్నారండి. ఆయన ఉంటే సంవత్సరం తిరిగా మా వాండర్ని తీసుకుని తిరిగాను. ఎవరు లేక ఇంట్లో వాండర్ ఇంట్లో పనిచేశాను. వాండర్ గారు కూడా తిరిగాము. మేము సంవత్సరం తిరిగాము అతని దగ్గరికి. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. జగన్ వచ్చాక నాకు ఇచ్చారు అన్నీ కూడా 18,000 ఇవన్నీ కూడా నాకు ఆయన వచ్చాక వచ్చే తండ్రి. ఇప్పుడు కూడా ఓపిక లేకపోయినా కూడా వచ్చాను పెన్షన్ కోసం. ప్రతి నెల వాలంటీర్ ఇంటికి వచ్చి 1వ తారీఖు కల్లా తెల్లారి 5:30 6 గంటల లోపల తెచ్చి ఇచ్చేవారు. మళ్ళీ జగన్ వస్తేనే మాకు అన్ని విధాలుగా అన్ని బాగుంటాయని కోరుకుంటున్నాం. జై జగన్. ఇంటికి వచ్చి నేరుగా పెన్షన్ అందించేవాడు. అదే సిస్టమ్ని కొనసాగించాలని చెప్పి లబ్ధిదారులంతా కూడా చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే పెన్షన్ నగదు తీసుకునేందుకు లబ్ధిదారులంతా కూడా సచివాలయాలకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అందరూ ఒకే మాట చెప్తున్నారు. ఇలా సచివాలయానికి వచ్చి డబ్బులు తీసుకోవాలంటే కనుక అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కనుక వాలంటీర్ల సేవలను కొనసాగించాలని చెప్పి వారంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.